ఇప్పుడు టాపిక్ షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్ అంటే లాజికల్గా మనకు అవుట్పుట్ చూపించడం. ఇక్కడ మనకి లాజికల్ ఆపరేటర్లో అండ్ ఆపరేటర్ ఉంది. ఈ అండ్ ఆపరేటర్ ద్వారా మనం ఒక కండిషన్ బేస్ మీద లాజికల్గా ఒక అవుట్పుట్ చూపిస్తాం. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి ఏ, ఇంకొకటి బి. ఈ ఏకి బికి రెండింటికి కూడా ట్రూ అనే వాల్యూస్ నేను పాస్ చేశాను. ఇప్పుడు మనం వీటిని అవుట్పుట్ చేస్తే మనకి రిజల్ట్లో అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఎందుకు అంటే అండ్ ఆపరేటర్లో 2 వాల్యూస్ ట్రూ అయితే మనకు అవుట్పుట్లో ట్రూ వస్తుంది. వీటిలో ఏదైనా ఒకటి ఫాల్స్ వాల్యూ ఉంటే అప్పుడు మనకి అవుట్పుట్లో ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్లో మనం ఈ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఏదైతే ట్రూ ఉంటుందో అప్పుడు మనకి సెకండ్ వాల్యూ అవుట్పుట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్ కాన్సెప్ట్ మనం ప్రాక్టికల్గా రియాక్ట్ కాంపోనెంట్స్ మీద అప్లై చేసి యూజ్ స్టేట్ ద్వారా కండిషన్ పాస్ చేసి వీటి అవుట్పుట్ ఎలా వస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ నేను ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి సర్క్యూట్ అని ఒక పేరు పెట్టాను. ఈ ఫైల్ లోపల ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ లోపల ఫస్ట్ నేను ఒక యూజ్ స్టేట్ డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ కాన్స్ట్ అనే కీవర్డ్ తీసుకొని ఇక్కడ స్టేట్ కింద గేమ్ అని ఒక వేరియబుల్ ఇచ్చాను. తర్వాత సెట్ గేమ్ యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్కి ఫస్ట్ నేను ట్రూ అనే బులియన్ వాల్యూ పాస్ చేశాను. ఇప్పుడు JSXలోకి వచ్చి నేను కర్లీ బ్రేసెస్ తీసుకొని ఇక్కడ నేను ఒక కండిషన్ రాస్తున్నాను. ఇదే షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ అనేది ట్రూ అయితే అంటే గేమ్ 2 సార్లు అండ్ ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ నేను చూపించాలనుకుంటున్న అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డివ్ తీసుకొని ఐ లైక్ క్రికెట్ అని రాశాను. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ చూడటానికి మన కాంపోనెంట్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. మెయిన్ కాంపోనెంట్లో ఈ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకొని సర్క్యూట్. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే చూడండి ఐ లైక్ క్రికెట్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. సో పాత కోడ్ కామెంట్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఐ లైక్ క్రికెట్ అని వచ్చింది. ఇది అవుట్పుట్ ఎప్పుడు వచ్చింది? ఈ గేమ్కి వాల్యూ అనేది ట్రూ అయినప్పుడు. ఇన్ కేస్ ఈ ట్రూ వాల్యూ అని నేను ఫాల్స్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో చూడండి మనకు అవుట్పుట్లో ఏమి లేదు. ఎందుకు అంటే ఇది ఒక లాజికల్గా ఒక కండిషన్ బేస్ మీద మనకు అవుట్పుట్ అనేది రిటర్న్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో అంటే ఈ స్టేట్మెంట్ ప్లేస్లో నేను ఒక కాంపోనెంట్ పాస్ చేస్తాను. ఇక్కడ కాన్స్ట్ మై గేమ్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ లోపల నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను. ఈ కాంపోనెంట్ లోపల ఒక స్టేట్మెంట్ రిటర్న్ చేస్తూ ఈ డివ్ లోపల ఒక h2 ట్యాగ్ తీసుకొని ఐ లైక్ క్రికెటర్ ధోని అని రాశాను. సో ఇప్పుడు ఈ మై గేమ్ అనేది ఒక కాంపోనెంట్. ఈ కండిషనల్ బేస్ మీద ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ చూపించాలి అంటే ఈ స్టేట్మెంట్ ప్లేస్లో ఈ మై గేమ్ అనే కాంపోనెంట్ పాస్ చేస్తే ఇప్పుడు చూడండి మన యూజ్ స్టేట్లో మన స్టేట్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడే మనకి ఈ అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు చూడండి మై గేమ్ అనే కాంపోనెంట్ నేను అవుట్పుట్ చేశాను, కానీ మనకు అవుట్పుట్లో ఏమీ లేదు. ఇన్ కేస్ ఇదే మనకి గేమ్ అనేది ట్రూ అనుకోండి, ట్రూ అయితే అప్పుడు మన అవుట్పుట్లో ఐ లైక్ క్రికెటర్ ధోని అని మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా మనం ఒక లాజిక్ బేస్ మీద మనం అవుట్పుట్ చూపించేదే ఈ షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్. ఇది చాలా సింపులే కానీ చాలా పవర్ఫుల్. కొన్ని కండిషన్స్ బేస్ మీద ఇలా లాజికల్గా మనం అవుట్పుట్ చూపించడానికి ఈ షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్ చాలా బాగా పనిచేస్తుంది.